Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మనం ప్రతిరోజు ఉపయోగించే adverbial phrases గురించి తెలుసుకుందాం. Look at the words here. అప్పుడప్పుడు, చివరికి, క్రమంగా లేకుండా, ఇప్పటి పరిస్థితులలో, ఆగకుండా వరుసగా, ప్రారంభంలో, నిస్సందేహంగా, వెనక ముందు, మెల్లమెల్లగా, అన్ని విధాల ఈ వర్డ్స్ ని ఎలా మాట్లాడాలి అనేది ఎగ్జాంపుల్స్ తో సహా ఇప్పుడు నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అంటే ఎట్ టైమ్స్. ఎట్ టైమ్స్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడప్పుడు తను మూర్ఖుడిలా ప్రవర్తిస్తాడు. అప్పుడప్పుడు తను మూర్ఖుడిలా ప్రవర్తిస్తాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎట్ టైమ్స్ హీ బిహేవ్స్ లైక్ ఏ ఫూల్. ఎట్ టైమ్స్ హీ బిహేవ్స్ లైక్ ఏ ఫూల్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె అప్పుడప్పుడు చికాకు తెప్పిస్తుంది. ఆమె అప్పుడప్పుడు చికాకు తెప్పిస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే షీ ఈస్ అనోయింగ్ ఎట్ టైమ్స్. షీ ఈస్ అనోయింగ్ ఎట్ టైమ్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అప్పుడప్పుడు తను వస్తుంది. అప్పుడప్పుడు తను వస్తుంది. షీ కమ్స్ ఎట్ టైమ్స్. షీ కమ్స్ ఎట్ టైమ్స్. నెక్స్ట్ వన్, చివరికి. చివరికి అంటే వన్స్ ఫర్ ఆల్. వన్స్ ఫర్ ఆల్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, చివరికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. చివరికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యు మస్ట్ టేక్ ఏ డెసిషన్ వన్స్ ఫర్ ఆల్. యు మస్ట్ టేక్ ఏ డెసిషన్ వన్స్ ఫర్ ఆల్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. చివరికి నువ్వు నా మాట వినాలి. చివరికి నువ్వు నా మాట వినాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ షుడ్ హియర్ మై వర్డ్స్ వన్స్ ఫర్ ఆల్. యూ షుడ్ హియర్ మై వర్డ్స్ వన్స్ ఫర్ ఆల్. నెక్స్ట్ వన్, క్రమంగా లేకుండా. క్రమంగా లేకుండా అంటే ఎట్ ర్యాండమ్. ఎట్ ర్యాండమ్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రమం లేకుండా లేదా ఎలా పడితే అలా పెట్టకు. క్రమం లేకుండా లేదా ఎలా పడితే అలా పెట్టకు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ పుట్ ఇట్ ఎట్ ర్యాండమ్. డోంట్ పుట్ ఇట్ ఎట్ ర్యాండమ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎలా పడితే అలా తీయవద్దు. ఎలా పడితే అలా తీయవద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ పిక్ ఇట్ అప్ ఎట్ ర్యాండమ్. డోంట్ పిక్ ఇట్ అప్ ఎట్ ర్యాండమ్. నెక్స్ట్ వన్, ఇప్పటి పరిస్థితులలో. ఇప్పటి పరిస్థితులలో అంటే ఆఫ్ లేట్. ఆఫ్ లేట్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పట్లో అతను నన్ను చూడలేదు. ఇప్పట్లో అతను నన్ను చూడలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆఫ్ లేట్ హీ హాజ్ నాట్ సీన్ మీ. ఆఫ్ లేట్ హీ హాజ్ నాట్ సీన్ మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతని జీవితం ఇప్పుడు మారిపోయింది. అతని జీవితం ఇప్పుడు మారిపోయింది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హిజ్ లైఫ్ హ్యాడ్ చేంజ్డ్ ఆఫ్ లేట్. హిజ్ లైఫ్ హ్యాడ్ చేంజ్డ్ ఆఫ్ లేట్. నెక్స్ట్ వన్, ఆగకుండా వరుసగా. ఆగకుండా వరుసగా అంటే ఎట్ ఏ స్ట్రెచ్. ఎట్ ఏ స్ట్రెచ్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె గంటల తరబడి కూర్చొని చదవగలదు. ఆమె గంటల తరబడి కూర్చొని చదవగలదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే షీ కెన్ సిట్ అండ్ రీడ్ ఫర్ అవర్స్ ఎట్ ఏ స్ట్రెచ్. షీ కెన్ సిట్ అండ్ రీడ్ ఫర్ అవర్స్ ఎట్ ఏ స్ట్రెచ్ అంటే ఆమె గంటల తరబడి ఆగకుండా కూర్చొని వరుసగా చదవగలదు అని చెప్తున్నామన్నమాట. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను నా కారును ఏకంగా 6 గంటల పాటు నడపగలను. నేను నా కారును ఏకంగా 6 గంటల పాటు నడపగలను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I can drive my car for 6 hours at a stretch. I can drive my car for 6 hours at a stretch. అంటే నేను కారును ఆగకుండా వరుసగా 6 గంటల పాటు నడపగలను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ప్రారంభంలో. ప్రారంభంలో అంటే ఎట్ ద అవుట్సెట్. ఎట్ ద అవుట్సెట్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడి పని చేయాలి. మీరు మీ కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడి పనిచేయాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే యు మస్ట్ వర్క్ వెరీ హార్డ్ ఎట్ ద అవుట్సెట్ ఆఫ్ యువర్ కెరీర్. యు మస్ట్ వర్క్ వెరీ హార్డ్ ఎట్ ద అవుట్సెట్ ఆఫ్ యువర్ కెరీర్.
టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను మొదట్లో నాకు ఆసక్తి లేదని చెప్పాను. నేను మొదట్లో నాకు ఆసక్తి లేదని చెప్పాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే I told him at the outset I wasn't interested. I told him at the outset I wasn't interested. నెక్స్ట్ వన్, నిస్సందేహంగా లేదా సందేహం లేకుండా. నిస్సందేహంగా లేదా సందేహం లేకుండా అంటే అఫ్ కోర్స్. అఫ్ కోర్స్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నిస్సందేహంగా జరగదు. ఇది నిస్సందేహంగా జరగదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే అఫ్ కోర్స్ దట్ విల్ నాట్ హ్యాపెన్. అఫ్ కోర్స్ దట్ విల్ నాట్ హ్యాపెన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి నాకు అభ్యంతరం లేదు. నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి నాకు అభ్యంతరం లేదు. నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి నాకు అభ్యంతరం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే అఫ్ కోర్స్ ఐ హావ్ నో అబ్జెక్షన్ టేకింగ్ యూ హోమ్. అఫ్ కోర్స్ ఐ హావ్ నో అబ్జెక్షన్ టేకింగ్ యూ హోమ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నిస్సందేహంగా అతను మీకెప్పటికీ ద్రోహం చేయడు. నిస్సందేహంగా అతను మీకెప్పటికీ ద్రోహం చేయడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే అఫ్ కోర్స్ హీ విల్ నెవర్ బిట్రే యూ. అఫ్ కోర్స్ హీ విల్ నెవర్ బిట్రే యూ. నెక్స్ట్ వన్, వెనుక ముందు. వెనుక ముందు అంటే టు అండ్ ఫ్రో. టు అండ్ ఫ్రో ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెనుక ముందు చూసుకోవాలి. వెనుక ముందు చూసుకోవాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ షుడ్ లుక్ టు అండ్ ఫ్రో. యూ షుడ్ లుక్ టు అండ్ ఫ్రో. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అటు ఇటు నడవకండి. అటు ఇటు నడవకండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ వాక్ టు అండ్ ఫ్రో. డోంట్ వాక్ టు అండ్ ఫ్రో. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అనవసరంగా అటు ఇటు నడవకండి. అనవసరంగా అటు ఇటు నడవకండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ వాక్ టు అండ్ ఫ్రో అన్నెసెసర్లీ. డోంట్ వాక్ టు అండ్ ఫ్రో అన్నెసెసర్లీ. నెక్స్ట్ వన్, మెల్లమెల్లగా. మెల్లమెల్లగా అంటే బై అండ్ బై. బై అండ్ బై ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మెల్లమెల్లగా నేర్చుకుంటుంది. మెల్లమెల్లగా నేర్చుకుంటుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే షీ ఈస్ లెర్నింగ్ బై అండ్ బై. షీ ఈస్ లెర్నింగ్ బై అండ్ బై. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతను మెల్లమెల్లగా చదువుకుంటాడు. అతను మెల్లమెల్లగా చదువుకుంటాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ విల్ స్టడీ బై అండ్ బై. హీ విల్ స్టడీ బై అండ్ బై. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే టెంపరేచర్ ఈస్ ఇంక్రీజింగ్ బై అండ్ బై. టెంపరేచర్ ఈస్ ఇంక్రీజింగ్ బై అండ్ బై. నెక్స్ట్ వన్, అన్ని విధాల. అన్ని విధాల అంటే బై ఆల్ మీన్స్. బై ఆల్ మీన్స్ ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. అతను ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ విల్ సర్టైన్లీ హెల్ప్ యూ బై ఆల్ మీన్స్. హీ విల్ సర్టైన్లీ హెల్ప్ యూ బై ఆల్ మీన్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అన్ని విధాలుగా ముందుకు సాగండి. అన్ని విధాలుగా ముందుకు సాగండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే గో అహెడ్ బై ఆల్ మీన్స్. గో అహెడ్ బై ఆల్ మీన్స్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.